చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మీనాథ్ గారు నమస్కారం. చౌదరి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేయడంలో కూడా మీరు బాగా లేట్ అయిపోయినట్టున్నారు. అసలు మేనిఫెస్టో విడుదల చేస్తారా? మీ మేనిఫెస్టో ఎలా ఉండిపోతుంది? నిజంగా మేనిఫెస్టోను చూసి ఓటేసే స్టేజ్లో ప్రజలున్నారా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారా? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే వైఎస్ఆర్సీపీ వేణుగోపాల్ గారికి, జనసేన వీర మహిళ గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మేనిఫెస్టో చూసి ఓట్లేస్తారా అనే మీ ప్రశ్న చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే గతంలో 2019, 2014లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ రోజు ఖురాను, బైబిల్, భగవద్గీత అని చెప్పి 6 అంటుంటుందని నవరత్నాల పేరు మీద 9 హామీలు ఇచ్చి ఆ రోజు రాష్ట్రంలో 2 పేజీల ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేశారు. మరి అమలు చేశారా? ఎక్కడ అమలు అయింది? 99.5% అమలు చేసేవన్నారు. చేసింది చెప్పానండి. మద్య నిషేధం కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, అలాగే మీరేమో ఇది చెప్తున్నారు చౌదరి గారు. మీరేమో ఇది చెప్తున్నారు. 2014లో మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ రోజు దాన్ని పట్టుకుని ఇది ఒక పాంప్లెట్, ఈ పాంప్లెట్ ను కూడా చేయలేకపోయారని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక పావుగంట క్రితం మీరు 2014లో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారంట. ఆ పాంప్లెట్ లో కూడా ఏం చేయలేకపోయారంట. ఇప్పుడు మీరు చాలా ప్రశ్న వేశారు. నేను కొంచెం స్టాటిస్టికల్ గా మాట్లాడతాను, మీరు కూడా నోట్ చేసుకుని డౌట్ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నేను తెలుగుదేశం పార్టీ పరిపాలన, గత 5 ఏళ్లలో 11,80,000 ఇళ్ళు నిర్మించాం. దాన్ని తాకట్టు పెట్టి 270 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. 54 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం 2,000 రూపాయల 500 లెక్కన. నిరుద్యోగ వృత్తికి 4,30,000 మందికి ఇచ్చాం 2,000 లెక్కన. అలాగే 2,10,000 మందికి చంద్రన్న బీమా ఇచ్చాం. 86,04,300 మందికి 20,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేశాం. ఇది కాకుండా 71% పోలవరం పూర్తి చేయటం, 72% ఇంచుమించు అమరావతిని పూర్తి చేయటం, అలాగే రాష్ట్రంలో వెనుకబడి జిల్లాలకు ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకోవటం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇండస్ట్రీ తీసుకురావటం. మేము తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ 2014-19 39,459 ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇంచుమించు 5,31,300 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద వస్తే 60,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 64,000 మంది సారీ స్కిల్ డెవలప్మెంట్ మీద చేస్తే ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ పథకాల ప్రభుత్వ ఉద్యోగాలు 35,000 పూర్తి చేస్తే ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం. స్టాటిస్టికల్ క్లియర్ గా. అయితే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చుంటే, వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుంటే, కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర గారు ఒక మాట అన్నారు. 21,570 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న 5 నెలలు. మరి ఉద్యోగాలు ఇచ్చుంటే వీళ్ళని కాదు ఆత్మహత్య చేసుకుంటారు. ఎస్సీల నుంచి పథకాలు 27 రద్దు చేశారు. ఎస్సీ పథకాలు అంటే 200 యూనిట్లు కరెంటు, బెస్ట్ స్కూల్స్, వాళ్ళ సెంటు భూమి, ఫ్రీ ఇల్లు, కార్పొరేషన్ నిధులు, సబ్సిడీ నిధులు, ఇవన్నీ 27 పథకాలు ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ పథకాలు 30 రద్దు చేశారు. మైనార్టీ ముస్లింస్ 10 పథకాలు రద్దు చేశారు. ఎస్టీలకి 16 పథకాలు రద్దు చేశారు. ఈ లెక్కన 120 పథకాలు రద్దు చేశారు. దీని ద్వారా వాళ్ళు చాలా సంస్థపడే కాకుండా పేదవాడి వైపు నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, అన్నా క్యాంటీన్ ఎందుకు చేయడం నాకు తెలియదు. అన్నం పెట్టే పేదవాడికి అన్నా క్యాంటీన్ కూల్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన చర్య ఇంతకన్నా ఉండలేమని అనుకుంటుంది. అలాగే దిశ చట్టం ఉందా లేదా, పోయిందా గాల్లో, అంటే గ్రాఫిక్స్ లో ఉందా, ఇవి చూసిన తర్వాత మీరు ఇంకో మాట అన్నారు. పెట్టుబడులు వచ్చాయి, 170 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమ్మెట్ లో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. దాంట్లో వచ్చిన లెక్కలు చెప్తాను, మీరు ప్రభుత్వం వచ్చే లెక్కలే. అంటే ఎస్టీపీసీ 9,30,000 కోట్లు ఏడా, ఆ కంపెనీకి మూలధనం 20,000 కోట్ల రూపాయలు. అలాగే ఏపీసీ లిమిటెడ్ 12,000 కోట్లు ఎక్కడ, రెవెన్యూ పవర్స్ 97,500 కోట్లు ఎక్కడ సార్, ఇండోసోల్ 76,000 కోట్లు, 76,033 కోట్లు ఎక్కడ సార్. అలాగే ఏఎంసీ 68,976,976 కోట్లు, TCPLOE 65,000 కోట్లు, ASW 50,000 కోట్లు, హిందూజా వెంచర్స్ 40,000 కోట్లు, ఆప్కో గ్రీన్కో వాళ్ళు 47,000 కోట్లు, OCCROC 40,000 కోట్లు. ఈ లెక్కన 7,16,790 కోట్లు మీకు పెద్ద ఎత్తున నిధులు వచ్చేసాయి. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేస్తామని చెప్పారు. ఎక్కడ పరిశ్రమలు నాకు కనపడలేదు. మేము తక్కువ తెచ్చినా 39,000 ప్రజలు తీసుకొచ్చినా ఒక 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, బ్యాక్లాగ్ పోస్టులు గవర్నమెంట్ లో 1,40,000 ఉద్యోగాలు
అలాగే కారు నిర్మాణాలు చేపి డేటా వాళ్ళ పోస్టులు పూర్తి చేస్తారని 2,30,000 పోస్టులు ఇవన్నీ పూర్తి చేయలేదే. మన 95% ప్రజలకు 99.5% పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉందా? ఇది గ్రాఫిక్స్ కాదా? ఈ పత్రం ఇది పాంప్లెట్ కాదా? టిష్యూ పేపర్ పాంప్లెట్ టిష్యూ పేపర్ నాకు అర్థం కాలేదు. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి పసిపోసి మాడికే చేసి తిప్పి మళ్ళీ పాత సీసాలనే కొత్త సీసాలో పాసాలు పోసి ఇదే మేనిఫెస్టో చూపించేసి జనాల చెవులు ఖాళీగా ఉంటారని మేనిఫెస్టో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారు 10 కిలోలు ఇస్తానన్నా, మెర్సిడీస్ కారు ఇస్తానన్నా, నేను మీ చేతి బంగారు వాచీలు కాదు చేస్తానన్నా జనాలు మీగా ఓట్లు వేయరు. హలో ఏపీ, బాయ్ వైసీపీ. ఇది రాష్ట్రంలో పరిస్థితి 3వ స్టేట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు చూసి నరకం అనిపిస్తున్నాము. మీరు వాషింగ్టన్ డీసీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గెలిపించారు. మరి వాషింగ్టన్ డీసీలో మీరు కూడా చేయలేదు కదా. మరి ఇవన్నీ చెప్పి నిలిచిన హామీలే కదా. ఎందుకు చేయాలి మీకు ఓట్లు చెప్పండి. ఓకే చౌదరి గారు.